నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము బుద్ధిజం గురించి తెలుసుకుందాం. మనం గత కొన్ని రోజులుగా రకరకాల మతాల గురించి మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అందులో మనము క్రిస్టియానిటీ, ఆ తర్వాత హిందూయిజం, ఆ తర్వాత సిక్ మతము, ఆ తర్వాత వేరే మతాల గురించి మనం తెలుసుకున్నాము. ఈరోజు భారతదేశంలోనే పుట్టి విదేశాలలో అతిగా ఇప్పుడు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నటువంటి మతమైనటువంటి బుద్ధిజం గురించి మనం తెలుసుకుందాం. మనం బుద్ధిజం కనుక మనం చూస్తే, బుద్ధిజం అనేది భారతదేశంలో అతి ప్రాచీనమైన మతంగా మనం చెప్పొచ్చు. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో భారతదేశం అనేది ఒక రకమైనటువంటి అలజడికి గురైంది. తత్వపరంగా కానివ్వండి, ఇంకే రకమైన పరిస్థితులలో కానీ ఈ యొక్క బౌద్ధ మతం అనేది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఒక అలజడిని లేపింది అని మనం చెప్పొచ్చు. ఈ రకంగా అది ఏం చేసింది అంటే, ఒక మొత్తంగా భారతీయ సమాజంలో అప్పటివరకు ఉన్నటువంటి బ్రాహ్మణిజాన్ని ప్రశ్నిస్తూ ఇది ఒక కొత్త ఒరవడిని, ఆ తర్వాత ఒక కొత్త ఆలోచన విధానాన్ని అనేది తీసుకురావడం అనేది జరిగింది. అంటే అప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని మనం ఆలోచిస్తే, మొత్తంగా యజ్ఞాలు, క్రతువులు, పూజలు, పునస్కారాలు, బ్రాహ్మణికల్ డామినేషను, సమాజం మొత్తం బ్రాహ్మణుల చేతిలో ఒక రకమైన నలిగిపోతున్నటువంటి సమాజాన్ని మనం చూసాం. అది అంబేద్కర్ వరకు కానివ్వండి, ఆధునిక భారతదేశంలో కూడా బ్రాహ్మణిజం అనేది ఇన్విజిబుల్గా బ్యూరోక్రాట్స్లో కానివ్వండి, ఆర్మీలో కానివ్వండి, ఎక్కడైనా కానీ అవపడుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడే ఎట్లా అవపడుతుంది అంటే, మీరు ఊహించుకోండి, ఒక క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశం అనేది ఏ స్థాయిలో బ్రాహ్మణికల్ సొసైటీతో అది అణచివేయబడి ఉన్నటువంటి సమాజం అనేది మనకు అవపడుతుంది. అప్పుడు అంటే ఈ ప్రీఎమినెన్స్ ఆఫ్ బ్రాహ్మణిజాన్ని క్వశ్చన్ చేస్తూ మనకు బుద్ధిజం అనేది చాలా ప్రామినెంట్గా వచ్చింది. ఒక ఫిలసాఫికల్ స్పెక్యులేషన్, అంటే ఒక తాత్విక చింతన అనేది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో జరిగింది. ఎందుకు ప్రీఎమినెన్స్ ఆఫ్ బ్రాహ్మణ్స్ అంటే మీ అందరికి తెలుసలేదో, ఒకప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటే కూడా ఫస్ట్ మొదటి నైట్ బాపనోడు చేయాలి, ఆ తర్వాత మిగతా వాళ్ళు చేయాలి, వాళ్ళ భర్త చేయాలనేది ఉండేది. అంటే సమాజం మీద మొత్తం ఆధిపత్యం, లేకుంటే ఆస్తుల మీద కానివ్వండి, సామాజిక వ్యవహారాల మీద కానివ్వండి, లేకుంటే రాజకీయాల మీద కానివ్వండి, మొత్తంగా కూడా ఈ యొక్క బ్రాహ్మణ్స్ యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉండేది. అంటే 1% ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ మొత్తం 99% ఉన్నటువంటి ఈ యొక్క జనాల్ని వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు. అట్లాంటి పరిస్థితులలో మనకు బుద్ధిజం అనేది వచ్చిందని చెప్పచ్చు. రెండవ విషయం కూడా ఏంటి అంటే, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే మనకు ఇనుము అనేది ఏర్పడ్డది. ఇనుము ఏర్పడడం వల్ల ఏమైంది అంటే, వ్యవసాయం అనేది స్థిరపడ్డది. అప్పటి వరకు మనకేంటి అంటే, వ్యవసాయం ఏంటి అంటే అది షిఫ్టింగ్ కల్టివేషన్గా ఉండేది. కానీ ఈ యొక్క 6వ శతాబ్దం తర్వాత అది కొంచెం స్టెబిలైజ్ కావడం అనేది మొదలైందని మనం అర్థం చేసుకోవాలి. దీని తర్వాత అది మనకు ఫ్యూడలిజము, సెర్ఫ్స్, పెయిడెడ్ లేబరర్స్ ఆర్ సర్వైల్, అంటే బానిసమైనటువంటి జీవితం, అంటే ఈ సామాజిక సోషల్ స్ట్రాటిఫికేషన్, ఆ తర్వాత ఇది కూడా అంటే ఎకనామిక్ స్ట్రాటిఫికేషన్, ఇది కూడా మనం మొట్టమొదటిసారిగా 6వ శతాబ్దంలో వచ్చిందని చెప్పుకోవాలి. ఇంకొకటి, మీరు ఈ మధ్యలో ఒక బింబిసార అనే సినిమా ఒకటి హిట్ అయింది, చాలా మంది చూస్తూ ఉన్నారు. బింబిసారుడు అనేవాడు మొట్టమొదటిసారిగా మనకు ఒక రాజ్యాన్ని అది ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పచ్చు. ఆ బింబిసార రాజ్యం అనేది మొట్టమొదటిసారిగా, అంటే ఈ యొక్క అగ్రికల్చర్లో ఇనుము రావడము, అది ఫార్మలైజ్ కావడము, స్టెబిలైజ్ కావడము, ఆ తర్వాత అది రకరకాలుగా అది పెయిడ్ లేబరర్స్, సర్వేల్ లేబరర్స్, ఇట్లా ఈ రకంగా డెవలప్ కావడము, దాంతో పాటుగా అగ్రికల్చర్లో ప్రొడక్షన్ ఎక్కువ రావడము, ద సర్ప్లస్ ఓనర్స్ ప్లస్ లేబరర్స్ ఇట్లా ఉండడం అనేది మనకి ఈ యొక్క బుద్ధిన్ టైంలో జరిగింది. ఇదే టైం అంటే స్టేట్ ఫార్మేషన్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టేట్ ఫార్మేషన్ యొక్క లక్షణాలు ఏమైనా ఉన్నాయి అంటే అది ఈ యొక్క బుద్ధిన్ టైంలో 6th సెంచరీలో మనకు 6th సెంచరీ BCలో మనకు జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఏమైంది అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. బింబసారుడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక స్టేట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని అతను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాతనే అది
మనకు ఇప్పుడున్నటువంటి ఆధునిక భారతదేశానికి పునాదులు ఆ రోజు బింబిసారుడు వేశాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బింబిసారుడు వేసినటువంటి పునాదుల వల్లనే ఈ రోజు భారతదేశంలో ఒక రాజ్యమైనటువంటి ఉంది అని చెప్పొచ్చు. మనం ఇక్కడ 2 రకాలైనటువంటి రాజ్యాలు ఏర్పడ్డాయని మనం చెప్పొచ్చు. ఒకటేమో ఘన రాజ్యాలు, రెండవదేమో హిమాలయాలలో ఉన్నటువంటి ఫుట్ హిల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు. ఈ 2 కూడా అప్పుడు మనకు ఎక్కువగా అవపడుతున్నటువంటి సమూహాలు అని చెప్పొచ్చు. ఈ ఫుట్ హిల్స్ లో ఉన్న వాళ్ళేమో వాళ్ళు బుద్ధులు మరియు శైకులు అని కూడా వీళ్ళు చెప్పొచ్చు. అంటే ఈ ఫుట్ హిల్స్ లో ఉన్న వాళ్ళు మరియు ఆ తర్వాత ఈ ప్లేన్స్ లో ఉన్న వాళ్ళు 2 రకాలుగా, అంటే గ్యాంగెటిక్ ప్లేన్ లో ఉన్నటువంటి గణరాజ్యాలు, ఆ గణరాజ్యాలు అనేటివి చాలా ప్రభావవంతంగా ఉండేటివి. ఆ తర్వాత మనకు ఈ యొక్క హిమాలయాలలో ఉండే వాళ్ళు కూడా ఉండేవి. వాళ్ళు శక్యులు అంటారు. ఒక పక్కనేమో ఇటు బింబసారుడు వీళ్ళంతా ఉండేవాళ్ళు, ఇంకో పక్కనేమో సైక్యాస్ వీళ్ళ ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరికి కూడా ఎప్పటికీ కూడా రాజ్యాలు ఒకరికొకరు పడకపోయేది, వీళ్ళిద్దరు కూడా ఎప్పటికీ కొట్టుకునే వాళ్ళు అని చెప్పొచ్చు. అయితే దీంట్లో మగధ సామ్రాజ్యానికి మరియు వేరే సామ్రాజ్యాలకు దాంట్లో మగధ అనేది అది విజయం సాధించిన తర్వాత బింబసారుడు మొట్టమొదటిసారిగా దానికి కింగ్ అయ్యాడని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మన భారతదేశంలో తొలి ప్రభుత్వం ఏదైనా ఏర్పడ్డది, తొలి రాజ్యం లాంటిది ఏదైనా ఏర్పడ్డది, ట్యాక్స్ కలెక్షన్ కానివ్వండి, లేకపోతే రైతులకు ఇవ్వడం కానివ్వండి, రాజ్యానికి ఉండేటువంటి అది వెల్ఫేర్ అనే కానివ్వండి, లేకుంటే ట్యాక్స్ కలెక్షన్ అయినా కావచ్చు, ఇంకేదైనా కానీ అది మగధ సామ్రాజ్యం ఎంపైర్ గెలవడం అనేది దాంతోటే మనకు ఈ యొక్క బుద్ధిజం అనేది ఒక స్టేట్ స్ట్రక్చర్ లాంటిది అక్కడి నుంచి ఏర్పడటము, అక్కడి నుంచే మనకు బౌద్ధ మతం అనేది అది తర్వాతగా డెవలప్ అవడం అనేది జరిగింది. అయితే ఇట్లా బింబసారుడు మగధ సామ్రాజ్యం ఏర్పడడం, ఆ తర్వాత వ్యవసాయం అనేది స్థిరీకరణ కావడము, ఇవన్నీ కూడా అప్పుడు బ్రాహ్మణికల్ ఉన్నటువంటి ఆలోచన, స్పెక్యులేషన్ అంటే ఇంటలెక్చువల్ స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా జరిగి ఒక రకమైనటువంటి ఛాలెంజింగ్ బుద్ధిజం క్వశ్చన్ ది ప్రీఎమినెన్స్ ఆఫ్ బ్రాహ్మణిజం అని చెప్పచ్చు. అంటే పురాణాలు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, భగవద్గీత అనేది లేటర్, పురాణాలు వేదాల యొక్క సుప్రీమసీని బుద్ధుడు క్వశ్చన్ చేశాడు. ఏం చెప్పాడు అతని యొక్క బౌద్ధారంభాలు ఏం చేశాడు, అందరూ సమానమే, అందరికీ ఓపెన్, అంటే ఒక ఈస్థెటిక్ లైఫ్, ఒక అసెటిక్ లైఫ్ ని అతను గడిపి మొత్తానికి అది ఒక పెద్ద ఉద్యమంగా ఉండి ఒక రకంగా బ్రాహ్మణిజాన్ని అది పూర్తిగా అణచివేసే స్థాయికి వచ్చేసిందని మనం చెప్పొచ్చు. మనకు 6th సెంచరీ కనుక చూస్తే అది ఒక విప్లవం, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భావ విప్లవం అని చెప్పొచ్చు, అది భౌతిక విప్లవం కూడా అని మనం చెప్పొచ్చు. అంటే ఇట్లాంటి పరిస్థితులలో మనకి బౌద్ధ మతం అనేది రావడం జరిగింది. అంటే ఎందుకు ఎవరు దీన్ని చేశారు అని మీరు అడగవచ్చు. మాయాదేవి కుమారుడైనటువంటి గౌతముడు దీనికి పునాదులు వేశాడని చెప్పొచ్చు. అతను ఒక రాజుల కుటుంబంలో పుట్టాడు. బుద్ధుడు ఒక రాజుల కుటుంబంలో పుట్టాడు. అతని మ్యారేజ్ 19 సంవత్సరాలప్పుడు జరిగినప్పుడు అతని యొక్క మ్యారేజ్ యొక్క అతని యొక్క పెళ్లి యొక్క ప్రస్తావన అనేది ఒక 29 years, అంటే 19 నుంచి 29 సంవత్సరాలు, 10 సంవత్సరాలు బాగానే గడిచాయి. 2 పిల్లలు కూడా అయ్యారు. అయిన తర్వాత బుద్ధుడు మొట్టమొదటిసారిగా ఆయన డిసీజ్ని, ఓల్డ్ ఏజ్ని, డెత్ని చూశాడు. అంటే ఒక మనిషి చావులు, వృద్ధాప్యం ఎలా వస్తుంది, వృద్ధాప్యం ఎలా బాధపడతారు, ఆ తర్వాత సిక్నెస్ అంటే మీరు ఇప్పుడు చూస్తూ ఉంటారు, కుళ్ళు, కుతంత్రాలు, ఆ తర్వాత కుష్టు వ్యాధులు, ఆ తర్వాత మనకు డేంజరస్ ఎయిడ్స్ వ్యాధులు, ఆ తర్వాత ఇంకా రకరకాల వ్యాధులు, ఇప్పుడు మొన్న వచ్చినటువంటి కరోనా ఇలాంటివి కావచ్చు. ఇట్లా ఎన్నో వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. అంటే బుద్ధునికి అప్పటివరకు ఒక ప్రిన్స్ కాబట్టి ఆయన ఎక్కువగా బయట ప్రపంచాన్ని చూడలేదు. కానీ ఈ యొక్క మనిషి యొక్క రోగము, మనిషి యొక్క వృద్ధాప్యము, ఆ తర్వాత మనిషి యొక్క చావు అనేది బుద్ధుడిని అతి భయంకరంగా వేసిందని చెప్పవచ్చు. అందుకనే 19 సంవత్సరాలప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి బుద్ధుడు 29 సంవత్సరాలకు, అంటే ఒక 10 సంవత్సరాలు మాత్రమే సంసారం చేసి భార్య పిల్లలకు చెప్పకుండా ఒక సత్యాన్వేషణలో అడవుల పాలయ్యి అక్కడ కఠోరమైన దీక్ష చేయడం అనేది ఆయన చేయడం జరిగింది. ఈ కఠోర దీక్షలో కొన్ని సంవత్సరాల పాటు ఆయన గడిపాడు.
ఆ కఠోర దీక్ష చేస్తూ అసలు అంటే రకరకాల సాధువుల్ని, సన్యాసుల్ని, ఆ తర్వాత ప్రకృతిని వాళ్ళు చూడడము, ఇవన్నీ చూస్తా చూస్తా అతను ఒక సత్యాన్వేషణకు చాలా చాలా విశాలమైనటువంటి కృషి చేశాడని చెప్పొచ్చు. ఆ తర్వాత అతను ఒకరోజు బోధి వృక్షం కింద కూర్చొని ఆయన తన ఆ, తన శిష్యులకి, తన ఫాలోయర్స్కి మనం బోధన చేస్తుంటే అప్పుడు జ్ఞానోదయం జరిగింది. ప్రపంచంలోనే ఈ యొక్క వైశాఖ పౌర్ణమి రోజు పుట్టిన వ్యక్తి, వైశాఖ పౌర్ణమి రోజు జ్ఞానోదయమైన వ్యక్తి, వైశాఖ పౌర్ణమి రోజు చనిపోయిన వ్యక్తి ప్రపంచంలో గౌతమ బుద్ధుడు ఒకటే అని మనం అర్థం చేసుకోవాలి. దీంతో సమానంగా ఇది చెప్పుకుంటూనే మనం పైన గోమటేశ్వర టెంపుల్ అని చూస్తున్నాం. జైనిజం గురించి కూడా మనం కొంచెం చెప్పుకోవాలి. ఎందుకంటే బుద్ధిజము, జైనిజము రెండు కూడా ఒకే టైంలో వచ్చాయని మనం అర్థం చేసుకోవాలి. జైనిజాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే వర్ధమాన మహావీరుడు అని చెప్పొచ్చు. ఇప్పుడు పైన విగ్రహం చూస్తున్నటువంటి అది కూడా ఆయన కూడా ఒక రాజు కుటుంబంలో పుట్టి ఒక అసెటిక్ లైఫ్ అంటే ఒక సింపుల్ లైఫ్ గడపడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. దీంట్లో వీళ్ళు అటు బుద్ధిజం అని కానివ్వండి, అటు జైనిజం ఇప్పుడు దాన్ని బాహుబలి విగ్రహం అంటారు. ప్రపంచంలో సింగిల్ మోనోలిథిక్ స్కల్ప్చర్ అది. అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అంత సింగిల్ మోనోలిథిక్ ఉన్నటువంటిది ఈ బాహుబలి విగ్రహం అని మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఈ రెండు మతాలు కూడా అహింస అంటే ఏదైతే మన హింస చేస్తారో అంటే ఎస్పెషల్లీ మరి ముఖ్యంగా బ్రాహ్మణులు వాళ్ళు ఏంటంటే యుద్ధ ప్రియులు కాబట్టి ఈ యొక్క హింసకి వ్యతిరేకంగా బుద్ధుడు తన తొలి ప్రవచనాన్ని చేశాడు. ఆ తర్వాత రెండోది ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు. ఇది మనం రెండింటి మధ్యలో సిమిలారిటీస్ వద్దాం. జైన మతం గురించి కూడా మనం కొంచెం తెలుసుకుందాం. ఈ జైన మతాన్ని మహావీరుడు దీన్ని ప్రారంభించాడని చెప్పొచ్చు. వర్ధమాన మహావీరుడు. ఇతనికి వర్ధమాన మహావీరుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే మహావీరుడు పుట్టినప్పటికీ ఈ యొక్క వాళ్ళ యొక్క సామ్రాజ్యము చాలా బాగా పెద్దగా అది అభివృద్ధి చెంది అది ఖండాంతరాలు చెందింది అనేది కూడా మనకి ఇక్కడ మహావీరుడు చెప్తుంది. మహావీరుడు అనేది కూడా ఒక గొప్ప వాళ్ళు చేసేటువంటి ప్రిన్సిపల్స్ ఏంటంటే అహింస చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఆ తర్వాత సత్యమే మాట్లాడాలి అనే ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకేంటంటే ఈ యొక్క బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా వాళ్ళు మీరు జైనులు కనుక చూస్తే ఇప్పుడు తెలంగాణలో మనం రైలు మీద వస్తుంటే నల్గొండలో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరు నాకు గుర్తుకు రావట్లేదు. అది మనకు జైన మతము సంబంధించినటువంటి టెంపుల్ అది ఆ టైంలోనే అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే అటు జైన టెంపుల్, ఇది బుద్ధ టెంపుల్స్ బుద్ధ ఆరామాలు లేకపోతే జైన ఆరామాలు వచ్చాయని చెప్పొచ్చు. వాళ్ళు ముక్కు కూడా మీరు జైన మతస్థులు చూస్తే ముక్కుకి ఇది గుడ్డ కట్టుకొని ఆ తర్వాత నోటి గుడ్డ కట్టుకొని ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే ముక్కులోంచి కూడా సూక్ష్మ క్రిములు పోతే అవి చచ్చిపోతాయి, మనకు గాలి ఫ్రీగా ఉండదు. కాళ్ళకు కూడా వాళ్ళు ఏంటంటే బట్టలు కట్టుకొని ఉంటారు. జైనులు అనే వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే మీరు చూస్తూ ఉంటారు. అప్పుడు టీవీ ఇంటర్వ్యూలో ఒకసారి నేను ఏదో హిందీ టీవీ ఇంటర్వ్యూ చూస్తున్నాను. ఈజ్ నేక్డ్ కండిషన్లో ఉన్నాడు. అంటే పైన ఇది ఉంది, అతను కాళ్ళకు ఉంది, కానీ బట్టలు ఏమి లేవు. బౌద్ధ సన్యాసులు బౌద్ధులు వాళ్ళు ఆ రకంగానే బతుకుతారు. ఒక టీవీ ఇంటర్వ్యూ కూడా ఉంది, అది ఆస్తక్ ఏదో ఇంటర్వ్యూ చూశాను నేను. అది అంటే అంత ప్రధానంగా వాళ్ళు తమ యొక్క జీవితానికి మీరు చూడండి. మనకు బాహుబలి జైన మహావీరుని విగ్రహం చూస్తే అతనికి అక్కడ ఒక విగ్రహం ఉంది, అక్కడ అతన్ని లింగం అవపడుతుంది, అంత అవపడుతుంది, కానీ దాంట్లో ఎక్కడ కూడా మనకు అశ్లీలత ఉన్నట్టు ఎక్కడ అవపడతలేదు. ఇప్పుడు మనకి అదే మనం వేరే వాళ్ళు రోడ్డు మీద అట్లా పోతున్నారు అనుకోండి, మనకి అశ్లీలంగా అవపడుతుంది. కానీ మనకి ఈ యొక్క జైన మహావీరుని కనుక చూస్తే అది అశ్లీలంగా ఉన్నట్టే లేదు. మనకి అది ఎట్లా ఉందంటే ఒక పీస్ఫుల్ అంటే ఒక పీస్ని సాధించిన వ్యక్తి ఉన్నట్టు మనకు అది అవపడతా ఉంది. అంటే ఈ రకంగా ఇక్కడ ఆ స్టాచ్యూ ఏం చెప్తుందంటే జైన మత స్థాపకుడైనటువంటి ఈ యొక్క వర్ధమాన మహావీరుడు ఆ రకంగా తన జీవితంలో ఈ యొక్క జైన మతాన్ని సృష్టించి దాంట్లో తీర్థాంకరులు అని ఉంటారు. తీర్థాంకరులు అంటే ఏంటంటే వాళ్ళు మత గురువులు అని చెప్పొచ్చు.
23వ తీర్థంకరుడు అట్లా తీర్థంకరులు అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు బౌద్ధ సన్యాసులు ఎట్లా అంటారో జైన మతంలో తీర్థంకరులు అనే వాళ్ళు ఉంటారు. తీర్థంకర 1, తీర్థంకర 2, తీర్థంకర అంటే గురువు అని. ఇట్లా మనకు జైన గురువులు, ఆ తర్వాత బౌద్ధ గురువులు వీళ్ళు ఇట్లా అవపడతారు అని మనం చెప్పుకోవచ్చు. అటు జైనులు కానీ ఇటు బౌద్ధులు కానీ వీరిద్దరు కూడా 6th సెంచరీలో వచ్చారు. మన భారతదేశంలో ఎన్నో జైన ఆలయాలు, బౌద్ధ ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు గుంటూరులో అమరావతి అని మీరు అంటారు. అమరావతి మహారాష్ట్రలో ఉంది, అమరావతి గుంటూరులో ఉంది. అమరావతి అనేది కూడా ఇది బౌద్ధానికి సంబంధించినటువంటి పేరు. ఇది అంటే బౌద్ధం అనేది నాగార్జున సాగర్, నల్గొండ, గుంటూరు, సౌత్ ఇండియా, బీహార్ ఇక్కడ బాగా అది ప్రాచుర్యంలోకి వచ్చింది. అదేవిధంగా జైన మతం కూడా భారతదేశంలో చాలా అది ఉత్తర భారతదేశంలో కానివ్వండి, దక్షిణ భారతదేశంలో కానివ్వండి చాలా అది ప్రాచుర్యం చెందింది అని మనం చెప్పుకోవచ్చు. ఆ రకంగా మనకు జైన మతము అంటే ఎప్పటికీ మనం బుద్ధుని గురించి మాట్లాడుకుంటాం, కానీ ఈ పాఠంలో మనం కొంచెం జైన మతం గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో నేను కొంచెం చెప్తున్నాను. అంటే జైన తీర్థంకరుడు, మహావీరుడు, వర్ధమాన మహావీరుడు ఏ రకంగా అతను కూడా ఒక రాజుల కుటుంబంలో పుట్టాడు. రాజుల కుటుంబంలో పుట్టి సన్యాసాన్ని తీసుకొని ఒక సాదాసీదా ఆస్టరిక్ లైఫ్ అంటారు దాన్ని, అంటే సార్ సింపుల్ లైఫ్ గడుపుతూ ఏ రకంగా ప్రవచనాలు చేశాడు. అహింస, దొంగతనం చేయకూడదు, ఆ తర్వాత చెడు చేయకూడదు, ఇట్లాంటి కొన్ని ఏవైతే సూత్రాలు ఉన్నాయో వాళ్ళు ఆయన చెప్పడం జరిగింది. అదే రకంగా మనకు అది జైన మతం గురించి. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే మనకు చాలా ఉంది. కానీ ప్రస్తుతానికి ఏంటంటే వాటిలో కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పి నేను మళ్ళీ బుద్ధిజంలోకి వస్తాను. అదేంటి అంటే ఆ జీవహింస చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇవన్నీ కూడా మనకు జైన మహావీరుడు చెప్పాడు, వర్ధమాన మహావీరుడు చెప్పాడు. అదే రకంగా బుద్ధిజంలో కూడా అహింస, అబద్ధం ఆడకూడదు, స్టీలింగ్ చేయకూడదు, ఇవన్నీ కూడా బుద్ధిజము జైనిజంలో రెండు ఇప్పుడు అన్నదమ్ముల్లాగా ఇద్దరు ఎప్పటికీ వీళ్ళు యొక్క సమాజాన్ని రెవల్యూషనైజ్ చేశారు, అంటే ఒక విప్లవీకరించారు అని చెప్పొచ్చు. ఎందుకు విప్లవీకరించారు బుద్ధిజం అంటే అప్పుడున్నటువంటి ఫిలాసఫికల్ పరిస్థితులు, అంటే అప్పుడున్నటువంటి బ్రాహ్మణి ఆధిపత్యం కానివ్వండి, లేకపోతే దీన్ని వీళ్ళు క్వశ్చన్ చేశారు. ఇక్కడ 2 రకాల ట్రెడిషన్స్ ఉన్నాయండి. ఒకటేమో శ్రామన్స్ అని, ఇంకోటేమో బ్రాహ్మణ్స్ అని. శ్రామన్స్ అంటే ఏంటంటే రినౌన్సర్ అని అర్థం. ఇప్పుడు బుద్ధిజం ఈజ్ ఎ కైండ్ ఆఫ్ శ్రామన్స్, అంటే రినౌన్సియేషన్ చేశారు బుద్ధుడు. ప్రపంచాన్ని వాళ్ళు త్యజించి వాళ్ళు అడవులలో కూర్చొని వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉంటారు. ఈ శ్రామన్స్ అండ్ బ్రాహ్మిన్స్ లో మనకు అర్థమైంది ఏంటంటే శ్రామన్స్ అంటే వాళ్ళు ప్రపంచాన్ని రినౌన్స్ చేసిన వాళ్ళు. మనకు బుద్ధిజం అంటే బ్రాహ్మిన్స్ అంటే వాళ్ళు ప్రపంచంలో ఒక మెటీరియల్ లైఫ్ చూస్తున్న వాళ్ళు అని మనం చెప్పొచ్చు. ఈ శ్రామన్స్కి బ్రాహ్మిన్స్కి జరిగినటువంటి ఈ యొక్క పోరాటమే మనం ఈ యొక్క ఐడియాలజికల్ పోరాటం అనేది చాలా అది దాన్ని బట్టి ఆ సెంచరీలో ఎట్లాంటి ఫిలసాఫికల్ స్పెక్యులేషన్స్ జరిగాయో మనం అర్థం చేసుకోవడము మనకు అర్థమవుతుంది. అంటే ఈ రకంగా మనకి బుద్ధిజం కానివ్వండి, అటు జైన మతం కానివ్వండి, రెండు కూడా అప్పుడు ఒక ఇంటలెక్చువల్ స్పెక్యులేషన్, అంటే ఒక రెవల్యూషన్. ఇప్పుడు కంచెయ్య గారు రాశారు పోస్ట్ హిందూ ఇండియా, లేకుంటే బుద్ధ ఫిలాసఫీ మీద కంచెయ్య గారు రీసెర్చ్ చేశారు. ఆయన ఏ రీసెర్చ్ చేశాడు, బహుజనులకి బౌద్ధవాదానికి ఎట్లా దగ్గర సంబంధం ఉంది, లేకుంటే బౌద్ధం ఏం చెప్తుంది అనే దాన్ని ప్రొఫెసర్ కంచెయ్య గారు పొలిటికల్ సైన్స్ ఉస్మానియా వాళ్ళు రీసెర్చ్ చేశారు. అదేవిధంగా మనకు బుద్ధిజం మీద చాలా ది లైట్ ఆఫ్ ఏషియా అని ఒక యూరోపియన్ వ్యక్తి రాశాడు. అది కూడా చాలా ప్రామాణికం. మనం చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్ లో ఉండేది, ఏది ది లైట్ ఆఫ్ ఏషియా అని బుద్ధుని గురించి మనకు లెసన్ ఉండేది. అంటే మొత్తం ఏషియా ఖండానికే బుద్ధుడు చాలా ప్రభావవంతంగా చూపించాడు. ఇప్పుడు ఇక్కడ బీహార్ నుంచి మొదలు పెట్టుకుంటే మనకు నేపాల్, ఆ తర్వాత బర్మా, సింగపూర్, జపాన్, ఈ కంట్రీస్లలో మొత్తం కూడా ఈరోజు బుద్ధ మతము వెలసిల్లింది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎందుకు వెలసిల్లింది అనే దాని ఫిలసాఫికల్ మూలింగ్స్ ఏంటి అనేది కూడా మనం చూడాలి. అంటే శ్రామన్స్ వర్సెస్ బ్రాహ్మణ్స్. శ్రామన్స్ అంటే ఈ ప్రపంచాన్ని వదిలేసిన వాళ్ళు, ఆ తర్వాత బ్రాహ్మణ్స్ అంటే ఈ యొక్క ఉన్నత కులం, ఉన్నతరం, వేదాలు వేద పండితం వచ్చు అని ఆ సుపీరియారిటీని అనుకునేవాళ్ళు. ఇట్లా బ్రాహ్మణ్స్ మరియు శ్రామన్స్ మధ్య జరిగినటువంటి పోరాటం అని చెప్పొచ్చు. ఇంకోటి బుద్ధిస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏం చెప్తుంది అంటే దానం చేయాలి,
ఆ తర్వాత దాన అనేది కూడా దాని మీద చాలా ఎక్కువగా, అంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్త్ ఎట్లా ఉండాలి సమాజంలో అంటే, బౌద్ధ భిక్షువులంతా దానం అంటే మనకు భిక్షాటం చేసి బతకాలి, దానం తీసుకొని బతకాలి అని మనకు బౌద్ధ మహా బుద్ధుడు చెప్పాడు. ఈ దాన అనేది ఏంటంటే ఆర్థిక ఇన్ఈక్వాలిటీస్ని అది సరిచేస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఈ రకంగా మనకు దాన అనే ప్రిన్సిపల్, అంటే దానం అంటే ఇప్పుడు ఏంట్రా, తనకు మాలిన ధర్మం అంటారు. అంటే నీకు నువ్వు హెల్ప్ చేసుకోకపోతే వేరే వానికి హెల్ప్ చేయబాకు అని దాని అర్థం. తనకు మాలిన ధర్మం అంటారు. అంటే ఈ రకంగా మనకి అర్థమైంది ఏంటంటే, తనకు మాలిన ధర్మం అంటే నీకు న్యాయంగా లేకపోతే వేరే వానికి ఏం చేస్తావు, నీకే అన్నం లేదా వేరే వానికి ఎట్లా పెడతావురా అని తన ఉద్దేశం. అంటే తనకు మాలిన దానం ధర్మం. దానం అనేది కూడా మన బుద్ధిస్ట్ ఫిలాసఫీ నుంచి వచ్చింది. అంటే నీకు కొంచెం ఏదైనా ఉంటే దాన్ని వేరే వాళ్ళకి కొంచెం దానం చేయడం. అదేమవుతుంది అంటే, దానం చేయడం వల్ల దానివల్ల నీకు ఒక సామాజికమైనటువంటి సామరస్యత అనేది ఏర్పడుతూ ఉంటుందని చెప్పొచ్చు. అంటే బౌద్ధ మతం అనేది మొత్తం సమాజాన్ని ఒక రకంగా అది ఒక విప్లవీకరించింది. ఇప్పుడు నక్సలైట్లు ఏ రకంగా అయితే మనకు గన్నులు పట్టుకొని చెప్పారో, అంటే అట్లా ఆ స్థాయిలో కాకపోయినా అప్పుడు ఆ ఉన్న పరిస్థితులలో ఆ రకంగా మాట్లాడడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. దళితులు, గిరిజనులు, అంటరాని వాళ్ళు, ఈ కుల వ్యవస్థ, ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ, బ్రాహ్మణ ఆధిపత్యాలు, క్రతువులు, యజ్ఞాలు, వాళ్ళు ప్రతిదానికి యజ్ఞాలు చేయడము, గ్రహాలని అవని ఇవని ఏదని చెప్పి మొత్తం సమాజాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ఒక భావజాలం ఏదైతే ఉందో దాన్ని బుద్ధుడు చాలా చాకచక్యంగా ఫస్ట్ ఈ క్వశ్చన్ ది ప్రీఎమినెన్స్ ఆఫ్ బ్రాహ్మణిజం అని చెప్పొచ్చు. అంటే స్త్రీల విముక్తి కూడా ఆయన కోరాడు. తొలి స్త్రీవాది బుద్ధుడు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయననే మొదటిసారిగా అందరూ సమానము అట్లాంటి ప్రిన్సిపల్స్ని తీసుకొచ్చాడు. అయితే ఇవి ఏదైతే బుద్ధుడు చెప్పుకున్నట్టు అహింసా సిద్ధాంతం కానివ్వండి, అబద్ధాలు చెప్పకపోవడం కానివ్వండి, సింపుల్ లైఫ్ గడపడం కానీ, ఇవన్నీ ఎట్లా సాధ్యమో మనిషి అంటే మోక్షం లేకపోతే పునర్జన్మ కూడా కనుక తీసుకుంటే హిందూ మతంలో ఉంది పునర్జన్మ, బుద్ధిజంలో ఉంది. అంటే మళ్ళీ పుడతారు, ఆత్మలు పుడతారు, మళ్ళీ ఒక మనిషి ఈ మనిషి ఇక్కడ చనిపోయి మళ్ళీ వేరే రూపంలో పుడతాడు. ఇప్పుడు దలైలామా ఉన్నాడు, దలైలామా ఇంతకుముందు ఎప్పుడో పుట్టి ఇప్పుడు చనిపోయి ఇప్పుడు పుట్టాడు అని ఒక నానుడు ఉంది. అతను ఢిల్లీలో దొరకబెట్టి అట్లా లామాగా చేశారు అని. అంటే ఈ హిందూ మతానికి ఉన్న యొక్క బుద్ధిజానికి, జైనిజానికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా రీబర్త్లో నమ్ముతాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి నాంపల్లిలో, మళ్ళీ ఆ వ్యక్తి వేరే ఒక బుద్ధిస్టులో చనిపోయాడు అనుకోండి, ఆ బుద్ధిస్ట్ మళ్ళీ వేరే టైంలో వేరే చోట్ల పుడతాడు అనేది నాకు బుద్ధిస్ట్ ఫిలాసఫీ చెప్తుంది. అదేవిధంగా జైన ఫిలాసఫీ కూడా సిమిలారిటీస్ ఉన్నాయి. ఎట్లా అంటే బుద్ధిజానికి హిందూ మతానికి వీటన్నిటికీ కూడా సిమిలారిటీస్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. హిందూ మతానికి, బుద్ధ మతానికి, జైన మతానికి ఈ రీబర్త్ అనే విషయంలో చాలా సంబంధం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ రెండింటి మధ్యలో చాలా దగ్గర సంబంధం ఉందని కూడా అర్థం చేసుకోవాలి. అందుకనే కొంతమంది ఏమంటారంటే బుద్ధుడు దేవుని 10వ అవతారం అని కూడా హిందూ మతం వాళ్ళు బుద్ధుని తమలో కలుపుకున్నటువంటి అవకాశం ఉన్నాయి. బౌద్ధం అనేది భారతదేశంలో ఒక రకంగా చచ్చిపోయిందని చెప్పొచ్చు. అయితే ఇదంతా పక్కన పెట్టండి, మనం ఇక్కడ బుద్ధిస్టు జీవన విధానం, లైఫ్ స్టైలు, ఫిలాసఫీ, ప్రిన్సిపల్స్ ఇంకా మనం చూస్తే బుద్ధుడు చాలా సాదాసీదాగా జీవితాన్ని గడపడము, ఆ తర్వాత మన మొనాస్ట్రీలో గడపడము, అంటే సంఘాలలో తొలి సంఘ నిర్మాణం చేసిన అతని వ్యక్తిగా మనకు బుద్ధుని మనం చెప్పుకోవచ్చు. అంటే ఆరామాలు ఏర్పాటు చేసి, ఆశ్రమాలు ఏర్పాటు చేసి దాంట్లో కమ్యూనిటీ లైఫ్ని ఏర్పాటు చేయడం అనేది అది బుద్ధుని వల్లనే సాధ్యమైందని చెప్పవచ్చు. ఒక దాంట్లో ఎట్లా ఉండాలి అంటే దాంట్లో చేర్చుకునేటప్పుడు గురు శిష్య ట్రెడిషన్స్ ఉంటాయి. దాంట్లో చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే పెద్దల వరకు కూడా దాంట్లో ఈ యొక్క ఆ సంఘాలలో, ఆరామాలలో ఎట్లా ఉంటుంది అంటే అది గురు శిష్యుల సంబంధం అనేది లాగా ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఆ సంఘాలలో ఎటువంటి కులాన్ని కానీ, మతాన్ని కానీ, ఎటువంటి భేదభావాలు అనేవి ఉండవు. వాళ్ళు సాదాసీదా జీవితం గడపవలసి ఉంటుంది. అది అందరికీ సాధ్యమేనా, అది పెళ్లి చేసుకోవచ్చా, మరి బౌద్ధ ఆరామాలలో ఉంటూ బౌద్ధ సన్యాసులు పెళ్లి చేసుకోవచ్చా అంటే బుద్ధుడు ఏం చెప్పాడు అంటే అది మీరు పెళ్లి చేసుకున్నా ఒక సాదాసీదా జీవితంగా వైఫ్కి ఒక ఫెయిత్ఫుల్గా ఉండండి అన్నట్టు మనకు బుద్ధుడు చెప్తా ఉన్నాడు. మీరు పెళ్లి చేసుకోండి, ఆస్టరిటీ లైఫ్ని గడపండి అంటే తాను కూడా బుద్ధుడు కూడా రియలైజ్ అయ్యాడు.
టూ మచ్ ఆఫ్ సివియర్ ఆస్టరిటీ అంటే మరి తపో, ఇప్పుడు దీక్ష వేరు, తపో దీక్ష అంటారు కదా, ఘోర దీక్ష అంటారు కదా, అంటే ఘోరంగా దీక్షలు చేయడం అనే అవసరం, అంటే అంత ఆస్టరిటీ అవసరం లేదు అనేది బుద్ధుడు రియలైజ్ అయ్యాడు. అంటే తాను రియలైజ్ అయ్యాడు, అంటే నేను ఏది చేస్తున్నానో అంత అవసరం లేదు, అందుకనే మధ్య మార్గం అనే ఒక సిద్ధాంతాన్ని మనకు బుద్ధుడు చెప్పాడు. అంటే నువ్వు పెళ్లి చేసుకున్నా ఎంకరేజ్ చేసుకున్నా కానీ మెటీరియల్ ఒక మధ్య మార్గాన్ని గడపాలి అన్నట్టు మనకు బుద్ధుడు చెప్పాడు. అంటే మధ్య మార్గం అంటే బ్రాహ్మణులాగా మేము గొప్పవాళ్ళని చెప్పుకోకుండా మనకు నీకు తెలిసిన పని నువ్వు చేస్తూ ఒక సాదా సీదా జీవితాన్ని గడపమన్నట్టు మధ్య మార్గాన్ని, అంటే నువ్వు టూ మచ్ ఆస్టిరేషన్ అంటే శ్రామన్స్ అంటే నువ్వు రెనౌన్సియేషన్ చేయకుండా నువ్వేం చేస్తావు అంటే యూ హ్యావ్ టు బి కోఆర్డినేట్ బిట్వీన్ దిస్ అంటే ఒక మధ్య మార్గం అంటారు కదా. అంటే ఇప్పుడు ఇద్దరు ఎక్స్ట్రీమ్స్ ఉన్నారు అనుకోండి, మనకు జనరల్ డిబేట్స్ అప్పుడు ఏం చెప్తారు, నక్సలైట్లు వర్సెస్ మానవ హక్కులు, లేకపోతే ఇటుపక్క పౌర హక్కులు వర్సెస్ రాజ్యము. ఈ రాజ్య హింస మరియు నక్సలైట్ హింసల మధ్యలో మనం పౌర హక్కులు ఏమయ్యాయి అనేది కూడా మనం చూసినప్పుడు, అట్లాంటప్పుడు మనం మధ్య మార్గం అనేది పౌర హక్కులు అనేది మధ్య మార్గం. అంటే అటు వాడు బతకాలి, వీళ్ళు బతకాలి, అందరూ కూడా వాళ్ళ యొక్క పరిధిలో బతకాలి అనేది మనకు మధ్య మార్గం ఉంటుంది. అంటే బుద్ధుడు కూడా అటు టూ మచ్ దీక్ష అంటే నాకు కఠిన దీక్షలు అవసరం లేదు, ఆస్టరిటీ అవసరం లేదు అని ఒక పక్క చెప్పి, ఇంకో పక్క కూడా ఆయనే నువ్వు పెళ్లి చేసుకో, ఒక సాదాసీదా జీవితం గడపడానికి గల అన్ని అంశాలని మనకు బుద్ధుడు చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ రకంగా బుద్ధుడు అప్పుడున్నటువంటి ఐడియాలజికల్ బ్రాహ్మణికల్ సమాజానికి ఒక మధ్య మార్గాన్ని సృష్టించాడని చెప్పొచ్చు. భారతదేశం ఏమైందంటే అంటే ఒక మాటలో చెప్పాలంటే హింస ప్రతిహింసలకి ఒక కేంద్ర బిందువుగా మారిందండి. ఏ రోజైతే ఆర్యులు వచ్చారో భారతదేశంలోకి, వాళ్ళు ఒక హింసాత్మకమైనటువంటి రాజకీయ వ్యవస్థని భారతదేశంలో ప్రవేశపెట్టారని మనం చెప్పచ్చు. దానికి కౌంటర్గా, ఎందుకంటే మన బుద్ధుడి కాలం నుంచి దీనికి ఈ ఆర్యుల యొక్క దీనికి వాళ్ళు పెద్ద ఎత్తున మనకు ఈ యొక్క అది జరుగుతూనే ఉందని చెప్పొచ్చు. బుద్ధుడు అప్పటి నుంచే ఈ యొక్క వారు భావజాలానికి, ఈ ఆధిపత్య భావజాలానికి ఆయన వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. దానికి తన జీవితాన్ని ఆయన త్యాగం అర్పితం చేశాడని చెప్పొచ్చు. ఒక రాజు మంచి జీవితాన్ని గడపచ్చు, మనకు అన్ని సౌకర్యాలు సౌభాగ్యాలు ఉన్నాయి, అయితే ఇవి కాదనుకొని ఆయన ఈ ప్రజా జీవితము, ఈ రోగాలంటే ఏంటి, ఇవన్నీ ఏంటి, మనిషి ఎందుకు సిక్ అవుతున్నాడు అనే దానికి కూడా ఆయన కారణం తెలుసుకుంటూ ఆయన అడుగులోకి పోయాడు. ఆయన ఏం తెలుసుకున్నాడు అంటే సమాజము, ఆయన ఏం అర్థం చేసుకున్నాడు అంటే రెండు ప్రధాన ప్రిన్సిపల్స్ అని చెప్పొచ్చు. ఈ యొక్క దుఃఖ అనేది సొసైటీ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ సఫరింగ్ అన్నాడు. అంటే ఇండిస్పెన్సిబుల్ సఫరింగ్. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను ఇగ్నో రిజల్ట్ చూసుకున్నాను, నా పేరు అవపడలేదు, అది ఏంటంటే వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారు, దుఃఖంలోకి వెళ్ళిపోయి పెద్దగా నాకు రాలేదని ఏడ్చి 2 రోజులు ఆనందనకుండా ఉంటారు. నువ్వు దుఃఖం అంటే నీ కోరిక ఉంది, నువ్వు టీచర్ కావాలని, అంటే ఈ కోరికలు అనేది దుఃఖానికి దారితీస్తాయనేది మనకు బుద్ధుడు చెప్పాడు. అంటే ది డిజైర్ ఫర్ టు బికమ్ ద సూపర్ స్టార్స్, ది డిజైర్ బికమ్ టు గెట్ ఎ జాబ్, టు డిజైర్ టు బికమ్ ఏ educated, to desire to have a to have a wealth, to desire to have a more children, to desire to have a good house, a desire to have a good vehicle. అంటే ఇట్లా మీకు కోట్లానటువంటి డిజైర్స్ ఉంటారు. ఈ పుట్ట అన్నట్టు పాముల పుట్ట అని చెప్పచ్చు. అంటే ఒక పుట్ట అయితే ఎంత మనకు మట్టితో ఉంటుందో మన కోరికలు అవి కూడా ఈ యొక్క పుట్ట లాంటివి. ఇది దుఃఖానికి కారణమవుతుందని మనకు బుద్ధుడు చెప్పాడు. యాక్చువల్లీ ఫండమెంటల్లీ లైఫ్ ఈజ్ సారో అన్నాడు. ఫండమెంటల్ అంటే బేసిక్గా మనిషి జీవితం అనేది దుఃఖము అనేది ఉందని మనకు మొట్టమొదటిసారిగా తెలియజెప్పిన వాడు బుద్ధుడు. అది ఏ రకంగా అంటే దానికి కారణం, ఎందుకు దుఃఖం ఫండమెంటల్లీ సారో అన్నాడు అంటే దానికి కారణం ఏం చెప్తాడు అంటే మనకు విపరీతమైన కోరికలు ఉంటాయి. ఎంతమంది కుటుంబాలు ఈ కోరికల చిట్టాలు తట్టుకోలేక నాశనం అయిపోయావో, మనకు కొన్ని వేల కోట్ల కుటుంబాలు ఈ కోరికల చిట్టాలు దాంట్లో వాళ్ళు అది నెరవేర్చలేక, అది సాధ్యపడక మనకు ఎన్నో రకాలైనటువంటి అది దౌర్భాగ్యమైనటువంటి
సింపుల్ లైఫ్ గడపడానికి ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి కోట్ వేసుకోవడం మనకి ఇష్టం, లేదంటే గవర్నమెంట్ అనుకోండి పాఠాలు చెప్పేటప్పుడు వేసుకోవాలి అంటే సాదా సీదాగా బతకడం ఇష్టం ఉండదు. కాస్ట్లీ షూ కావాలి, కాస్ట్లీ బట్టలు కావాలి, మంచి ఇల్లు కావాలి, గర్ల్ ఫ్రెండ్ కావాలి, అంటే పెళ్లి చేసుకోవడం తప్పు కాదనుకోండి చెప్తున్నాను, మందు కావాలి, అన్నీ కావాలి. అంటే నీకు కోరికల పుట్ట అనేది ప్రపంచాన్ని వేలాలి, అలెగ్జాండర్ కావాలి, గౌతమ్ బుద్ధుల్లా కావాలి, అంటే అన్ని అంటే బుద్ధుడి కోరికలు అంటే అతను కోరుకొని ఇట్లా చేశాడు అంటే నాకు తెలిసి అయితే ఆయన తన యొక్క శోధనలో భాగంగా అట్లా తయారయ్యాడు. కానీ తాను తయారు కావాలని ఏదో బుద్ధునికి తెలియదు, నేను కొంత బుద్ధ అవతారం అయితే తాను ఒక పర్సనల్లో భాగంగా అట్లా తయారయ్యేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ మనుషులను మనకు ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మనుషులు అనేవాళ్ళు ఒక కోరికల పుట్టలు, అది ఈ కోరికల పుట్టల వల్లనే దుఃఖం అనేది మనకు విపరీతంగా వస్తుంది అనేది మనకు చెప్పాడు. లైఫ్ ఈజ్ ఫండమెంటల్లీ ఈ దుఃఖ అంటే అది సారంతో అది దుఃఖంతో ఎందుకు అంటే డిజైర్స్ అన్లిమిటెడ్ డిజైర్స్. ఇప్పుడు ఒక మంచి అమ్మాయి అవ్వబడ్డది అనుకోండి, ప్రతి అబ్బాయి అమ్మాయితోటి మనకు ఆ అమ్మాయిని ప్రేమలో పడేయాలని కోరుకుంటాడు. అదే రకంగా ఒక మంచి ఇల్లు ఉందనుకోండి, ప్రతి వాళ్ళు కూడా ఆ ఇంటిని కొనుక్కోవాలి, లేకుంటే ఆ ఇంటిలో బతకాలి అని కూడా వాళ్ళు భావిస్తారు. మీరు ఒక మంచి ఒక పొలం చూశారనుకోండి, దాన్ని కబ్జా చేయాలని చూస్తూ ఉంటారు. ఈ రకంగా మనకి ఈ యొక్క డిజైర్ అనేది ఎంత బలంగా ఉంటుంది అనేది మనకు ఈ యొక్క బుద్ధుడు ఇది ప్రధాన కారణమని, ఈ కోరికలు అనేవి ప్రధాన కారణమని మనకు చెప్తాడు. అదే రకంగా ఆరోగ్యంగా ఉండాలి, చాలా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. మా ప్రొఫెసర్ గారు ఒక ఆయన పేరు చెప్పడం కష్టం, ఇబ్బంది అయింది. ఆయన ఎప్పటికీ కూడా హెల్త్ టిప్సే చూస్తూ ఉంటాడు. అంటే ప్రతిదీ కూడా ప్రతిరోజు ఒక గంట 2 గంటలు నేను హెల్త్ మీద ఆయన ఫోకస్ చేస్తూ ఉంటాడు. అంటే ఆయనకు ఆరోగ్యంగా ఉండాలని ఒక కోరిక, కొత్త పనులు తీసేసి కొత్త పనులు పెట్టించాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణలు అని మీరు అడగవచ్చు. సార్ ఇదేంటి అంటే మనిషి కోరికలు అనేటివి అనంతమైనవి, ఈ అనంతమైనటువంటి కోరికల వల్లనే దుఃఖం వస్తుంది అనేది ప్రాథమికంగా బుద్ధుడు కనుక్కున్నాడు. దానికి మనం కోరికల్ని కంట్రోలింగ్ ది డిజైర్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఆఫ్ ది వరల్డ్ నౌ. నాట్ ఓన్లీ ఈ మార్కెట్ ఏం చేస్తారంటే నీలో ఎక్కడో చిన్న కోరిక ఉంటుంది, నాకు బండి బాగుంటుంది, అది ఊరికి అదే యాడ్లు ఇచ్చి ఈ కోరికను పెద్ద చేసి పెనుభూతంగా చేస్తారు. నీకు ఎక్కడో ఉంటుంది ఒక మంచి ఇల్లు అనుకోవాలి, దాన్ని పెంచి యాడ్ చేసి చిరంజీవి వాడు ఏదో ఇంటి మీద ఒక యాడ్ ఇస్తూ ఉండే అట్లా. అంటే ఈ చిరంజీవి పద్మభూషణ్ చిరంజీవి గారు యాడ్ ఇస్తూ ఉండే ఇల్లు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. అంటే ఇక్కడ ఏం చేస్తుంది అంటే పెట్టుబడిదారు విధానం ఏం చేస్తుంది అంటే నీలో ఉన్నటువంటి కోరికల్ని ఒకవేళ లేకపోయినా ఆ కోరికలను లేపి మనకి ఏం చేస్తుందంటే ఒక అందమైన ఒక రంగుల వలయంలో నీ జీవితాన్ని పెట్టి వాళ్ళను నిన్ను అంటే సాలెగూడులోకి పురుగు పోయింది అనుకోండి, ఇక అది అక్కడి నుంచి కదలదు. ఎందుకంటే దాన్ని కాలేయడానికి అక్కడ నీకు సాలెగూడు ఎట్లుంటుందండి మీరు చూసి ఉంటారు, ఇట్లా వెబ్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. దాంట్లో ఒక పురుగు పోయింది అనుకోండి, అది లేవడం కుదరదు, ఎందుకంటే అక్కడ అతకపోయింది, దానికి పట్టు దొరకదు. సాలెగూడులో ఇరుక్కుపోయిన దానికి పట్టు దొరకదు, అంటే అది డౌన్ అయిపోయింది. అక్కడ నా సాలెగూడులో వచ్చి చనిపోతుంది. అది వేరే పక్షి వచ్చి అది దాని ఆ సాలెగూడులో పురుగుని తింటారు. అంటే ఇట్లా పెట్టుబడిదారు విధానం ఏం చేస్తుంది, బ్రాహ్మణులు ఏం చేస్తారు, ఒక డిజైర్ని నిన్ను పెంచి పోషించి నీ దుఃఖానికి వాళ్ళు కారణం అవుతారని మనం చెప్పవచ్చు. అంటే బుద్ధుడు చెప్పాడు, బుద్ధుడు తన జీవితకాలంలో చూశాడు ఆ యొక్క క్రతువులు అవి చేయడం, ప్రీఎమినెన్స్ చేయడం, మేము దైవాంశ సంబుద్ధులం, మేము దేవుని వారసులం అని చెప్పడం, ఇవన్నీ కూడా బుద్ధుడి టైంలో జరిగాయి. ఇప్పటికి మన ప్రధానమంత్రి గారు మొన్న అంటుండే, మా అమ్మ చనిపోయిన తర్వాత నేను అసలు ఈ దేవుడు పంపిస్తూ వచ్చానని అనిపిస్తుంది, నాకు ఈ ప్రపంచంతో సంబంధం కట్ అయింది, ఐఎమ్ నాట్ బయాలజికల్ అన్నట్టు. అంటే అసలు నేను మామూలుగా అమ్మ ఏ పిల్లలు ఎట్లా పుడతారు, అమ్మ నాన్నలకు పుడతారు, నేనైనా కూడా మా అమ్మ అమినా మా నాన్న ఉస్మాన్ పుట్టారు. అంటే విషయం ఏంటి అంటే అట్లాంటి ఒక రకమైన ట్రెండ్స్ వస్తున్నాయి. అంటే ఒక రకమైనగా ఒక భౌతిక విషయాన్ని వదిలేసేసి ఒక అభౌతికమైనటువంటి విషయాలు అనేది ఈరోజు ప్రధానంగా మనకు రాజకీయాల్లో అవపడుతున్నాయి. అంటే వీటన్నిటిని ఒకప్పుడు మన బ్రాహ్మణుల ఆధిపత్యం ఉన్నటువంటి రోజుల్లో ఎట్లా ఉంటానో ఆ యొక్క భావజాలం అనేది ఇప్పటికీ మన రాజకీయ నాయకులలో, మన 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 సినిమా స్టార్లలో, మన విద్యార్థులలో, మొత్తం మన సమాజంలో ఉంది. అది బ్రాహ్మణిజం అవుతుంది అనేది కూడా మనకు ఎంఎన్ శ్రీనివాస్ గారు చెప్పారు. మనం ఏం చేయాలి అంటే అది బుద్ధిజం సంస్కృతేషన్ ఎట్లా అవుతుందో
బుద్ధైజేషన్ జరగాలి అనేది మనం ఒక రకంగా చెప్పొచ్చు. అంటే చెప్తే అదేమైంది అంటే సమాజంలో ఉన్నటువంటి చాలామంది నిమ్నులకి, దళితులకి, చాలామంది సెక్లూడెడ్ పీపుల్కి ఇది ఒక పెద్ద ఉపశమనంగా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ బౌద్ధ మతం కానివ్వండి, లేకుంటే జైన మతం కానివ్వండి, ఈ రెండు కూడా అప్పుడున్నటువంటి బ్రాహ్మణిక ఒక మేము గొప్ప వాళ్ళము, హయ్యర్ అథారిటీ, ఇట్ క్వశ్చన్ ది ప్రీఎమినెన్స్ ఆఫ్ బ్రాహ్మణిజం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా అది జరిగింది. ఆ తర్వాత మనకి 8 fold పాత్ర మనకు వీటిని ఇక డిజైన్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే సమ్యక్ వాక్, సమ్యక్ దృష్టి, సమ్యక్ మనకు వాక్, సమ్యక్ థింకింగ్, సమ్యక్ ఒక 8 fold పాత్ అనేది మనకు చెప్పాడు. అంటే దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఈ యొక్క డిజైర్ని అంటే మనకి 8 రకాలైనటువంటి 8 path ఫోల్డ్ని మనకు బుద్ధ మనకు చెప్పి వెళ్ళాడు. ఆ 8 fold పాత్ని మనం పాటించాలని బుద్ధుడు చెప్పాడు. ఆ 8 fold పాత్ కనుక మనం పాటిస్తే మన యొక్క డిజైర్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. దీంట్లో మోక్ష అంటే ఈ యొక్క దీంట్లో ఈ ఎట్లా చేయొచ్చు అంటే దీంట్లో మనకు బుద్ధుడు చనిపోయిన తర్వాత 2 రకాల ట్రెడిషన్స్ వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే బుద్ధుడు రాసినటువంటి ట్రెడిషన్స్ మొత్తానికి ఆయన చేసినటువంటి వాటన్నిటిని తెలుసుకున్న తర్వాత ఒక ట్రెడిషన్, బుద్ధుడు తన కాలంలో జీవించిన దాన్ని ఆ లిటరేచర్లు బుద్ధుడు చెప్పిన సూత్రాన్ని పాటించాలి అని ఆ రకంగా చెప్పింది ఒక రకంగా. అది మనకు మహాయాన అనేది కూడా మనకు అది అర్థమవుతుంది. అంటే బౌద్ధ సామాజిక విక్రమం గురించి మనం తెలుసుకున్నాము. రాజకీయ హీనయాన, మహాయాన అంటే బుద్ధుని యొక్క వచనాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా ట్రెడిషన్స్గా బుద్ధుడు చెప్పిన తర్వాత బుద్ధుని యొక్క ఆలోచన విధానాన్ని ఎట్లా క్రమబద్ధీకరించారంటే 2 రకాలుగా ఇప్పుడు ముహమ్మద్ చనిపోయిన తర్వాత కూడా ఏమైంది అంటే షియాసు, సున్నీస్ ఎట్లయితే విడిపోయారో ఆ తర్వాత క్రైస్ట్ చనిపోయిన తర్వాత కొంత కాలానికి ఇప్పుడు క్రిస్టియన్స్, క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ అని ఎట్లా విడిపోయారో అదే రకంగా మనకు బౌద్ధిజంలో కూడా మహాయాన మరియు హీనయాన అనే ఒక వజ్రయాన అనే ఒక శక్తిగా బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన యొక్క దాన్ని ఉన్నాయండి. ఈ మహాయాన, హీనయాన అంటే ఏంటంటే హౌ యూ విల్ గెట్ మోక్ష, హౌ టు ఎస్కేప్ ది బ్యాడ్ దిస్ వన్ అంటే దానికి హీనయాన, మహాయాన అనే 2. మహాయాన అంటే గ్రేట్ ట్రెడిషన్, యాన అంటే మహా అంటే పెద్దది, యాన అంటే వెహికల్ అండి. ఈ మహాయాన ఏం చేస్తుందంటే ఇది ఎన్లైటన్మెంట్, ఇది దాన్ని అది నమ్ముతుంది. అంటే ఎన్లైటన్మెంట్ కావడం అనే దాన్ని మహాయాన అనేది నమ్ముతుంది. దాన్ని చాలా మ్యాసివ్గా ఎన్లైటన్మెంట్ జరగవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఎట్లా చెప్పాలి అంటే అది బోధిసత్వ లేకుంటే ఎన్లైటన్మెంట్ని దాంట్లో బౌద్ధ పదంలో ఏదో ఉంది. అది ఇప్పుడు అంబేద్కర్ గారు కొన్ని లక్షల మందితో మహారాష్ట్రలో బుద్ధిజంని తీసుకున్నారు. ఆ తర్వాత చాలా మంది బుద్ధుడు, అశోకుడు లాంటి వాళ్ళు అంత పెద్ద యుద్ధం తర్వాత, కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు. అంతకుముందు బౌద్ధులను చెప్పినటువంటి అశోకుడు ఆ తర్వాత యుద్ధం వద్దు బాబు అన్నందుకు బౌద్ధులు చెప్పినటువంటి అశోకుడు ఆ తర్వాత తాను బౌద్ధ మతం తీసుకోవాల్సి జరిగింది. అంటే ఆ టైంలోనే బౌద్ధ మతం బికేమే అఫీషియల్ రిలీజన్ ఆఫ్ ది మనకు మగధ కానీ, కౌసల ఈ యొక్క రాష్ట్రాలలో, ఈ యొక్క దీంట్లలో ఈ బుద్ధ మతం అనేది ఒక అఫీషియల్ రిలీజన్గా వాళ్ళు ప్రకటించారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద ఎత్తున చూసిన తర్వాత కళింగ వారు, ఆ తర్వాత మిగతా వాళ్ళు చూసిన తర్వాత దే రియలైజ్డ్ దట్ వార్ బెర్ట్రాండ్ రస్సెల్ సేస్ ఇన్ వార్ దెర్ ఇస్ నో విన్నర్స్ అండ్ లూజర్స్, దెర్ ఇస్ నో విన్నర్స్, ఎవ్రీబడి ఈజ్ ఎ లూజర్. అట్లే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే చాలా మంది తర్వాత బుద్ధుడు చనిపోయిన తర్వాత చాలా మంది మనకు బౌద్ధ మతాన్ని ఆ రోజుల్లో తీసుకున్నారని చెప్పచ్చు. దీంట్లో మీకు ఒక ఉదాహరణ చెప్తానంటే అమ్రపాలి అనే మగధ సామ్రాజ్యంలో పనిచేసే ఒక నర్తకి, తాను రాజు కంటే ఎక్కువగా సంపద సంపాదించుకున్న ఒక రాజనర్తకి ఆ తర్వాత కాలంలో బుద్ధునికి తన యొక్క అన్ని ఆస్తులు కలిసి ఇచ్చిందని చెప్పవచ్చు. అంటే బుద్ధుని ప్రభావం ఆ రకంగా ఉంది. అది ఆడవాళ్ళ మీద కానివ్వండి, అది కూలీల మీద కానీ, దళితులు కానీ, బీసీలు కానీ, గిరిజనులు కానీ, ఇట్లా సమాజంలో నిమ్న వర్గాన్ని అది ఒక లిబరేటివ్ ఫోర్స్గా మనం చూడొచ్చు. ఇట్ క్వశ్చన్స్ ది ప్రీఎమినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్, అది రీబర్త్ని నమ్ముతుంది. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అది ఇంత గొప్ప మతం భారతదేశంలో ఏమైంది అని మనం చూస్తే
ఎప్పుడైతే శంకరాచార్యుడు 6వ శతాబ్దం 7వ శతాబ్దంలో ఈ బ్రాహ్మణ యొక్క బౌద్ధం యొక్క విస్తరంగా విస్తరించడం అనేది ఈ సౌత్ ఇండియాకి చెందిన కేరళకు చెందిన శంకరాచార్యుడు ఒక హిందూ మతాన్ని రివైవల్ చేసే ప్రోగ్రామ్ చేశాడు. ఏ రకంగానైతే బౌద్ధ మఠాలు అందరికీ ఈక్వల్గా ఉంటాయో అదే విధంగా హిందూ పీఠాలని అంటే ఇప్పుడు మనకు పూరి పీఠం అంటారు, లేదంటే కంచి పీఠం అంటారు, కంచి కామకోటి అని అట్లా చెప్తారు కదా, అక్కడ ఒక పీఠం ఉంది. ఆ తర్వాత మనకు ఇట్లా ఒక 4-5 పీఠాలు ఉన్నాయి. ఆ పీఠాలు అనేటివి అక్కడ ఎవరైనా రావచ్చు అని హిందూ మతాన్ని శంకరాచార్యుడు ఏం చేశాడు అంటే దాన్ని రిఫార్మ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ది శంకరాచార్యస్ పీఠాస్ ఈస్ మోడల్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది బుద్ధిస్ట్ మఠాస్ అని మనకు టెక్స్ట్ బుక్ లో రాశారు. అంటే శంకరాచార్యుడు బౌద్ధ ఆరామాలలాగా హిందూ మతాన్ని అందరికి ఓపెన్ చేయడానికి దళితులకి ఇప్పటికీ మీకు తెలుసో లేదో టెంపుల్స్ లోకి దళితులకు ఎంట్రీ లేదు. బీసీలు వెళ్తారు, లేకపోతే అప్పర్ కాస్ట్ వెళ్తారు, కానీ ఒక మాల ఈ మధ్య కాలంలో కొన్ని ఉన్నాయి అనుకోండి, మాలలు కొంతమంది వెళ్తున్నారు, కొంచెం డెవలప్డ్ కమ్యూనిటీ కాబట్టి. మాదిగాస్ అయితే ఇంకా వారు వేరే క్రిస్టియాన్సీ లేకపోతే అట్లా వేరే మతాలలో వాళ్ళు వెళ్ళిపోయారు, అంటే వాళ్ళకు టెంపుల్ ఎంట్రీ లేదు. ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళు ఏం చేశారు అంటే మొత్తం బౌద్ధ మతానికి ఆ రోజుల నుంచి కూడా మనకు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కనుక చూస్తే, జేఎన్యూలో చూస్తే ఎక్కువగా కూడా దళిత బహుజన పిల్లలు బాంబ్ సెఫ్ అని అంటే బుద్ధిస్టుకు బహుజన సమాజ్ పార్టీకి వీటి అనుబంధంగా ఉంటారు. ఎందుకంటే అవన్నీ బుద్ధిస్ట్ ఫిలాసఫీ అట్లా వాటి మీద ఉన్నాయి. ఎందుకంటే మనకి ట్రెడిషనల్ బ్రాహ్మణికల్ సోషల్ ఆర్డర్లో టెంపుల్ ఎంట్రీ లేదు. మొన్న అఖిలేష్ యాదవ్ చెప్తుండే ఎలక్షన్ ర్యాలీలలో ఆయన టెంపుల్ వేసిన తర్వాత ఆ టెంపుల్ వాళ్ళు దాన్ని కడిగారని. మొన్న చాలా మంది ఈ మధ్యకాలంలో అంటే బీజేపీ లాంటి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది అంటే దళిత బహుజనులు ఆఫీసును, అది హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి, లేదంటే జడ్జిలైనా కానివ్వండి, ఇంకేదైనా అయితే వాళ్ళ పరిమితి అయిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి బ్రాహ్మణీయ శక్తులు కానీ వేరే వాళ్ళు కానీ ఆఫీసుని కడగడము, ఆ తర్వాత రన్ చేయడము, దాన్ని శుద్ధి చేయడము, అంటే శుద్ధి అనే ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని చేసేసి వాళ్ళు మళ్ళీ ఒక బ్రాహ్మణిక ఐడియాలజీని తీసుకొస్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క బౌద్ధ మతము అష్ట సూత్రాలను పాటిస్తుంది. ఆ తర్వాత అది ఈ శంకరాచార్యుడు యొక్క రొమిల్ల తాపర్ కానివ్వండి, లేకపోతే వీళ్ళంతా చెప్పేది ఏంటంటే శంకరాచార్యుడు ఎప్పుడైతే ఈ రివైవల్ ఆఫ్ హిందూయిజాన్ని మొదలు పెట్టాడో అప్పుడు బుద్ధిస్ట్ మోడల్లోనే తన యొక్క టెంపుల్స్ని, ఈ మఠాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, హిందూ మతానికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా అయింది. ఎస్పెషల్లీ ఇది బహుజనులకు సంబంధించినటువంటి మతం కాబట్టి, మతంగా బౌద్ధ మతము అందరికీ స్త్రీలకు అనుకూలంగా ఆ యొక్క బౌద్ధ మతము జైన మతం వచ్చింది అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మనకు బుద్ధుని యొక్క బౌద్ధ మతం యొక్క ఆవిర్భావం కానీ, సామాజిక ఆర్థిక సమస్యలు, రాజకీయ వ్యవస్థ కానీ, ఆ తర్వాత బౌద్ధ సామాజిక క్రమం కానీ, దాంట్లో ఉన్న సూత్రాలు కానీ మనం తెలుసుకున్నాం. హీనాయాన మహాయాన అనేది కూడా మనం తెలుసుకున్నాం. యాన అంటే వెహికల్ అండి, హీన అంటే ఇండివిజువల్ అండి, మహా అంటే అందరికి సంబంధించింది. ఈ బుద్ధిస్ట్ యొక్క ప్రిన్సిపల్స్ని, పాత తాళపత్ర గ్రంథాలని, వాటి ఆధారంగా మనం మోక్షం ఇవన్నీ సాధించాలనేది మహాయాన వాళ్ళు నమ్ముతారు. లేదు మనం దీని యొక్క ఇండివిజువల్ అది మనం తెలుసుకొని మనం చేయొచ్చు అనేదాన్ని ఈయన అంటే ఇండివిజువల్ లెవెల్లో మనం తెలుసుకోవచ్చు అనేది, మనం మోక్షం పొందొచ్చు అనేది ఈ యొక్క హీనాయానం. అది వజ్రాయన అంటే ఏంటి అంటే వజ్రాయన అంటే ఇది ఫెమినిస్ట్. ఓం అనే ఒక ఓం అనే ఒక పదం ఉంది. అది అంటే అది మనం స్త్రీ వజ్రాయన ట్రెడిషన్ ఏం చెప్తుంది అంటే స్త్రీవాదానికి దగ్గరగా ఉంది అనేది వజ్రాయన ఉంది అని చెప్పచ్చు. అంటే ఈ రకంగా అది 3 రకాలుగా అభివృద్ధి చెందింది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదే రకంగా భారతదేశంలో నియో బుద్ధిజం అంటే ఇప్పుడు మీరు మా బౌద్ధ నగర్, ఇప్పుడు నేను ఉండే ఏరియా కూడా బౌద్ధ నగర్, అంటే అది బుద్ధిస్ట్ మహారాష్ట్ర మహార్స్ ఆ బుద్ధుడి ఇన్ఫ్లుయెన్స్తో పెట్టడం జరిగింది నగరం. మననే బౌద్ధ పౌర్ణమి జరిగింది. ఇప్పుడు నియో బౌద్ధ మతం ఎట్లా ఉందంటే యూనివర్సిటీలు వచ్చాయి, పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత బుద్ధిస్ట్ మీద ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది. ఇట్లా రకరకాల భారతదేశంలో నియో బౌద్ధిజం, నియో మార్క్సిజం లాగానే ఇంటర్నేషనల్ బౌద్ధ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్గా మాకు సెమినార్స్ జరుగుతున్నాయి. ఈ యొక్క దలైలామాకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు.
ఇట్లా రకరకాలుగా భారతదేశంలో నియో బౌద్ధ ఉద్యమం అనేది జరుగుతుంది. అది కొత్త రూపాలు తీసుకుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ మనకు హిందూ మతం ఫ్యాసిస్ట్ రూపంలో జై శ్రీరామ్ అని తీసుకుంటే, ముస్లిం ఫ్యాసిస్ట్ అనేది అల్లాహ్ అక్బర్ ఇట్లాంటివి ఏవైతే ఈ యొక్క భీకరమైన న్యూక్లియర్ వెపన్స్ లాగా విస్ఫోటనాలు చెందుతున్నాయో, ఈరోజు బౌద్ధిజం కూడా ఒక కొత్త నియో బౌద్ధ ఉద్యమంగా అది అభివృద్ధి చెందుతున్నది అని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఈ బౌద్ధ మతం ఎందుకు క్షీణమైంది అంటే, ఇంతకుముందు చెప్పినట్టు శంకరాచార్యుడు ఏ రోజైతే ఈ యొక్క బౌద్ధ మతానికి ధీటుగా హిందూ మతాన్ని మఠాల ద్వారా కుల వ్యవస్థను నిరసిస్తూ చేశాడో, అప్పుడు ఈ యొక్క బౌద్ధ మతము వీక్ అయిందని చెప్పచ్చు. దాంతో పాటుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఇక్కడ బ్రాహ్మణీయ శక్తులు బౌద్ధిజాన్ని ఒక రకంగా చంపేశాయని చెప్పచ్చు. అది మనకు బుద్ధగయ పాలీలో, బుద్ధగయలో బుద్ధుడు జన్మించాడు. కానీ ఆయన జన్మించిన ప్లేస్లో ఆయన ఒక స్తూపం మాత్రమే ఉంది. కానీ ఇది జపాన్, సింగపూర్, ఆ తర్వాత ప్రపంచం మొత్తం, ఇది మన సౌత్ ఏషియా మొత్తంలో ఇది బాగా ఆనుకున్నది. మనకు ఈ యొక్క మహాయాన అనేది అన్ని ఎక్కువగా ఉంది. హీనాయాన శ్రీలంక కూడా బుద్ధిస్ట్ కంట్రీ. హీనయాన అనేది కూడా చాలా తక్కువ దేశాలలో ఉందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ బౌద్ధ మత క్షీణత ఎందుకు జరిగింది అంటే, ఈ యొక్క శంకరాచార్యుడు ఎప్పుడైతే హిందూ మతంలో రిఫర్మేషన్లో భాగంగా దాన్ని ఏం చేశాడు అంటే, ఈ పీఠాలను ఏర్పరచడం, ఆ తర్వాత ఏ రకంగా చేశాడు పీఠాలు ఏర్పాటు చేశాడో, అది మళ్ళీ హిందూ రివైవల్ జరిగి చాలా మన క్రొమిల్లత ప్రకారం చెప్తే, ఒకప్పుడు భారతదేశం మొత్తం కూడా బౌద్ధ మతంతో విలసిల్లింది. ఇప్పుడు ఉన్నటువంటి చాలా శివాలయాలు అవి బౌద్ధ వాటి మీద కట్టారు అనేది రొమిల్ల తాపర్ గారు చెప్తా ఉంటారు. అంటే బౌద్ధం అనేది అంత గొప్పగా విలసిల్లింది అశోకుని టైంలో కానీ ఆ తర్వాత ఈ శంకరాచార్యుని రివైవల్ ప్రోగ్రామ్స్ వల్ల అదొక ఫెనటిక్స్ సిచ్యువేషన్కి వెళ్ళి బౌద్ధ మతాన్ని లేకుంటే హిందూ మతంలో ఇంక్లూడ్ చేయడం వల్ల కానివ్వండి, లేకుంటే విష్ణువు యొక్క 10వ అవతారం అని బుద్ధుని చెప్పడం అనేది కానివ్వండి, లేకుంటే దాని మీద దాడులు కానివ్వండి, రెండింటి వల్ల కూడా భారతదేశంలో బౌద్ధ మతం క్షీణత చెందిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బుద్ధిజాన్ని అయినా కానీ జైనిజాన్ని అయినా కానీ వ్యాపార వర్గాలు బాగా వీటిని పెంచాయి, వాటి సాధించాయని చెప్పొచ్చు. ఈ వ్యాపార వర్గాలు అనేవి ఎందుకంటే అహింస, మన పీస్, స్టీల్ చేయకపోవడము, అబద్ధాలు చెప్పకపోవడం, ఇవన్నీ కూడా మన వ్యాపార వర్గాలకి ఇది బాగా ప్రోత్సహించారు అనేది కూడా మనకు చరిత్ర అకౌంట్స్ చెప్తా ఉన్నాయి. అంటే ఈ రకంగా బౌద్ధము ఏమైంది అంటే, అది స్లోగా ఈ యొక్క బ్రాహ్మణికల్ అటాక్స్ వల్ల, ఆ తర్వాత బుద్ధుని హిందూ మతంలో 10వ అవతారంలో చూడటం వల్ల, ఇది రకరకాల కారణాల వల్ల ఇది భారతదేశంలో ఒక క్షీణతకు దారితీసింది. కాకపోతే విదేశాలలో ఇదే బౌద్ధ మతము, షింటోయిజము ఇట్లాంటి జపాన్లో, సింగపూర్లో, మలేషియాలో, శ్రీలంకలో, నేపాల్లో ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున బౌద్ధ మతం ఉంది అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఘన సంఘాల ప్రాదేశిక విస్తరణ మరియు పతనం అంటే, ఈ యొక్క ఘన సంఘాలు కూడా మొత్తం అంటే ఆ టైంలో మొత్తం అభైపోయినాయని మనం తెలుసుకోవాలి. కొంతకాలం పాటు బౌద్ధం యొక్క పెరుగుదల మరియు అభివృద్ధిని పరిశీలించిన తర్వాత బౌద్ధ శాస్త్రం మరియు ఆ యుగ సమాజం బౌద్ధ మతం యొక్క మత విశ్వాస వ్యవస్థలు మరియు తత్వాలతో వ్యవహరిస్తుంది. బౌద్ధ మతం హంపి దుమార్ మధ్య సారూప్యతలు క్షీణతను హైలైట్ చేయండి. బౌద్ధ మతం ఆవిర్భావం యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక చరిత్రను కూడా మనం వివరించడం జరిగింది. బౌద్ధ మతం పెరుగుదల, అభివృద్ధి మరియు క్షీణత లక్ష్యాలు. బౌద్ధ మతం ప్రాథమిక బోధనలు చూసాం. బౌద్ధ మతం యొక్క ప్రాథమిక బోధనను వివరించాం. బౌద్ధ తత్వశాస్త్రం మరియు సమాజ సంబంధాన్ని కూడా మనం చర్చించాం. బౌద్ధ మతం కొన్ని రాజకీయ వ్యవస్థలు, రాజకీయ తత్వశాస్త్రము, ఆర్థిక, సాంఘిక క్రమం మరియు ప్రాచీన భారతదేశంలో నిర్దిష్ట మతపరమైన కార్యకలాపాల నేపథ్యంలో అభివృద్ధి చెందింది. నిర్దిష్టమైన మతపరమైన కార్యకలాపాలు అంటే ఒక రకమైన యజ్ఞాలు, యాదుల మధ్యలో ఇది పెరిగిందని చెప్పవచ్చు. ఈ యూనిట్ తర్వాత ఆత్మ నేపథ్యంలో లోతైన చర్చ మొదలవుతుంది. గౌతమ బుద్ధుడు బౌద్ధ మత స్థాపకుడు మరియు అతను భారతదేశానికి మతపరమైన సిద్ధాంతాల ముఖ్యమైన దిశను అందించాడు. బౌద్ధ మతానికి ఆ యుగపు సమాజానికి మధ్య ఉన్న సంబంధం కూడా మనం చర్చించబడుతుంది. బౌద్ధ మతం కాలక్రమేణా అభివృద్ధి చెందింది మరియు వివిధ కొత్త కోణాలను పొందింది. బౌద్ధ మతంలో వివిధ విభాగాల గురించి చర్చించడమే కాకుండా అంశాలను చర్చిస్తాం. మనం హిందూ మతంలో
బౌద్ధ మతం యొక్క సారూప్యత మరియు భారతదేశం యొక్క బౌద్ధ క్షీణత గురించి కూడా మనం ఈ యొక్క పాఠం తెలుసుకున్నాం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారత చరిత్ర శాశ్వత ముద్ర వేసింది, ఒక ఇంపాక్ట్ వేసింది. ఎందుకంటే ఇది తాత్విక ఊహాగానాల పట్ల తీవ్ర ఆసక్తిని కలిగి ఉంది. ఈ విశిష్ట దశకు దోహదపడిన వివిధ ఆలోచనలలో బుద్ధుడు ఉన్నాడు. భారతదేశం జన్మించిన ఇతర చారిత్రక వ్యక్తుల కంటే అత్యంత మానవీయ ఆలోచన పరుడుగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే బుద్ధుడు. అంటే అత్యంత మానవీయ విలువలు కలిగిన వ్యక్తిగా మనకు ప్రపంచంలోనే అత్యంత మానవీయ విలువలు కలిగిన వ్యక్తిగా మనకు బుద్ధుడు ఉన్నాడు. భారతీయ సాంప్రదాయం ఉత్పత్తి చేసింది. అంటే అసలు భారతదేశము ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీని ప్రపంచానికి ఏదో ఇచ్చామని చెప్తారో, అమెరికన్ ఫండమెంటల్ రైట్స్ అయితే ప్రపంచానికి ఇచ్చాము, బ్రిటిష్ పార్లమెంట్ ఇవన్నీ చెప్తాము, మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే బుద్ధుడు ప్రపంచానికి ఇచ్చిన ఒక అత్యంత హ్యూమన్ బీయింగ్ అంది ఎర్త్ అని కూడా మనం చెప్పొచ్చు. ప్రపంచానికి మనం ఇచ్చాము అని చెప్తే అది బుద్ధుడు అని చెప్పొచ్చు, లేకపోతే గాంధీ అని చెప్పొచ్చు. ఇద్దరు, ఎందుకంటే ఒక రకంగా బుద్ధుని యొక్క ఆలోచన విధానాన్ని గాంధీ దాన్ని కొనసాగించడం చెప్పచ్చు. ప్రపంచానికి ఇండియా అందించినటువంటి వ్యక్తుల్లో బుద్ధుడు, గాంధీ అని మనం చెప్పుకోవచ్చు. బౌద్ధ మతం ఆవిర్భవించిన వేగంగా మారుతున్న సమాజాన్ని విశ్లేషించడానికి, మానవాళికి శాశ్వతమైన సామాజిక తత్వాన్ని అందించడానికి అత్యంత తీవ్రమైన, అత్యంత సమగ్రమైన ప్రయత్నాన్ని సూచిస్తుంది. బౌద్ధ మతం ప్రత్యామ్నాయ సమాజం యొక్క దృక్పథాన్ని సృష్టిస్తుంది. ఆల్టర్నేటివ్ సొసైటీ అంటే అప్పటి వరకు ఉన్నటువంటి డామినెంట్ సొసైటీ కాకుండా ఒక ఆల్టర్నేటివ్ సొసైటీని మనకు ఈ యొక్క బౌద్ధ మతం అనేది చూపించింది. క్రమానుగత మరియు సమానత భావజాలం మరియు అభ్యాసాల నుండి భిన్నమైన సమాజ సూత్రాలను నిర్వహించి అవకాశం ఉంది. ఇది అసమాన సమాజం ఏదో ఇప్పుడు ఎవరైనా కానీ ఏం చెప్తారండి, మీడియా వాళ్ళు, టీవీ ఛానల్ వాళ్ళు, పొలిటీషియన్స్, అకాడమిషియన్స్, ఇంక్లూడింగ్ అమర్త్య సేన్ ఏం చెప్తాడు, ఇన్ఈక్వాలిటీస్, హంగర్ గురించి చెప్తాడు కదా. అట్లాంటిది మనకు ఈ యొక్క బౌద్ధ మతం అనేది ఆల్టర్నేటివ్ ఒక ప్రత్యామ్నాయ సమాజాన్ని సృష్టించింది. అదేవిధంగా ఒక ఆధిపత్య అసమాన భావజాలు మరియు అభ్యాసాలను భిన్నమైన సూత్రపై నిర్వచించడం జరిగింది. అంటే అసమానత భావజాలం అంటే ఐడియాలజికల్ పరంగా, అభ్యాసాలు ప్రాక్టీస్ పరంగా భిన్నమైన సమాజాన్ని ఇది చూసి సమాజం చేసింది అని చెప్పొచ్చు. రాజకీయ వ్యవస్థ, బుద్ధుని కాలంలో రాజకీయ వ్యవస్థ 2 విభిన్న ప్రభుత్వ రూపాల ఉనికిని కలిగి ఉంది. రాజరిక రాజ్యాలు మరియు వంశాలుగా జనసంఘాలుగా యూనిట్లో మనం చెప్పాలి. గంగా యమున లోయలో ఆక్రమించిన రాజరిక రాజ్యాలు మరియు హిమాలయ పాదాలలో సమర్పించిన గంగా సంఘాలతో జనసంఘాలతో ఆసక్తికరంగా ఉండేది. అంటే ఒక పక్కనేమో రాజరిక సంఘాలు అంటే కింగ్స్, అంటే రాయల్స్, నిజాం అయితే ఎట్లా ఉన్నాడో అట్లాంటి వాళ్ళు. ఆ తర్వాత మనకి హిమాలయాల పాదాల సమూహంలో ఉన్నటువంటి ఘనసంఘాలు. ఈ ఘనసంఘాలలో శక్యులు మరియు మల్లాలు లేదా నిచ్చులు వంటి 1 లేదా అంతకంటే ఎక్కువ క్షత్రియ వంశాలు నివసించేవారు. వీళ్ళంతా క్షత్రియులని గుర్తుపెట్టుకోండి. వంశపారపర్యంగా ఘనసంఘాలలో గురించి అధికార సాధనలో భాగస్వామ్యాలు. అంటే ఈ రకంగా ఘనసంఘాలు అనేవి ఉండేవి. ఘనసంఘాల ప్రాదేశిక విస్తరణ మరియు పతనం, ఇవి రాష్ట్ర ఏకీకరణ ప్రక్రియ బుద్ధి యుగంలో 2 స్థాయిలో పనిచేసింది. గంగాలోయలో రాజరిక రాజ్యాలు, ముఖ్యంగా కోసల మరియు మగధ, 2 రాజ్యాలు అని చెప్పాను కదా, ఒకటి మగధ మరియు కోసల. ప్రతి ఒక్కటి వారి తక్షణ మరియు బలహీనమైన పొరుగువారి ఖర్చుతో విస్తరిస్తున్నాయి. కానీ అదే సమయంలో వారు తమలో తాము ఆధిపత్యం కోసం పోరాటంలో బంధించబడ్డారు. దీనిలో మగధ చివరికి అది విజయం సాధించింది. కోసల సామ్రాజ్యానికి, మగధ సామ్రాజ్యానికి జరిగినటువంటి ఈ యొక్క పోరాటంలో మగధ అనేది అది విజయం సాధించాలని చెప్పచ్చు. సమనులు మరియు బ్రాహ్మణులు. సమనులు అంటే ఈ భారతీయ తత్వశాస్త్రం కాదు, అన్ని ప్రధాన ఆలోచనలు కనీసం మూలాధార రూపంలో 6వ శతాబ్దం బీసీలో చూడవచ్చు. తత్వాలకు సాధారణమైన అత్యంత ముఖ్యమైన లక్షణం ఛేదించే సాంప్రదాయం. మనకు రినౌన్సియేషన్, ఇది వీళ్ళకి ఏంటంటే మనకు రినౌన్సియేషన్ అనేది చాలా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఎనీ రిలీజియస్ ప్రీచర్స్ అనుకోండి. ఈ కాలపు పరిచారకులు లేదా ఇంటి స్థితి నిత్య చర్చించి సమానుల ద్వారా వర్గీకరించబడింది. తమలాంటి వారితో కలవడం, చర్చలు జరపడం అనే లక్ష్యంతో వారికి ఎక్కడెక్కడో తిరిగారు. ఈ యొక్క రినౌన్సియేషన్స్ ఏంటంటే వాళ్ళలాంటి వాళ్ళతో కలిసి, వాళ్ళు సాధులు, సన్యాసులు వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఎక్కడెక్కడ కలిసి ప్రపంచం గురించి వీళ్ళు మాట్లాడుకోవడం అనేది జరిగింది.
బుద్ధి యుగంలో రాజకీయ తత్వశాస్త్రం యొక్క అత్యంత ముఖ్యమైన అంశం అధికారానికి పూర్తిగా ఆచరణాత్మక విధానం. రాజ్యాధికారం తన ఇష్టాన్ని ఆధిపత్యంపై విధించే రాజు సామర్థ్యంపై ఎలాంటి ప్రభావవంతమైన తనిఖీ లేకుండా అధికారాన్ని సంపూర్ణంగా మరియు ఏకపక్షంగా వినియోగించడం ద్వారా గుర్తించబడుతుంది. రాజు అనేవాడు తనకు అధికారాన్ని ఏకపక్షంగా ఉపయోగించేవాడు అని మనం అర్థం చేసుకోవాలి. రాజు తన ప్రజలపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడు మరియు చట్టబద్ధమైన నియంత్రిత సామర్థ్యంతో కాకుండా అధికారాన్ని ఉద్దేశపూర్వకంగా మరియు మోజుకు అనుగుణంగా ఉపయోగిస్తున్నట్టు తరచుగా చిత్రీకరించబడింది. మోజు అంటే వానికి మోజులు అంటారు కదా, మోజులు ఉన్నంత న్యాయం. బ్రిటిషర్స్ ఏంటంటే ఇది ఈక్వాలిటీ బిఫోర్ లీగల్ అనేది చాలా చాలా స్పష్టంగా ఉంది. కానీ ఇక్కడ మనకేంటంటే మోజుకు అనుగుణంగా ఒక మనిషి తనకున్నట్టు మోజు ఉంది అనుకోండి, ఒక అమ్మాయి అంటే మోజు ఉంది అనుకో, ఆమె తీసుకొచ్చి అక్కడ డ్యాన్సింగ్ చేసేసి ఆమెకు రోజుల పాటు తను అట్లా ఇప్పుడు విజయనగర రాజు చూస్తే ఒక సానివారి వీధి అనే ఉంది. అంటే ఇట్లా తన మోజులకు అనుగుణంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా నడుపుతూ ఉండేవాళ్ళని చెప్పొచ్చు. బుద్ధుడు బౌద్ధ మత స్థాపకుడు. అతని ఇంటి పేరు గౌతముడు మరియు అతని తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు సిద్ధార్థ. అతను సాక్విల్య మరియు క్షత్రియ రాజ్యానికి యువరాజు లేదా కులాల వారిగా యోధుడు. సిద్ధార్థకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక మానవత్వ దృక్పథం ఉండేది. అతను యశోధరతో 18 సంవత్సరాల వయసులో యశోధరతో 16 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు. బాధ అనేది అధికారం, ఆనందం మరియు నిరంతర కోరిక ఫలితం. అంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఈ యొక్క దుఃఖము అనేది ఎందుకు వస్తుంది, బాధ ఎందుకు వస్తుంది అంటే ఆనందం కోసం దాహం, ఉండడం కోసం దాహం, అధికారం కోసం దాహం అనే తనహాలో బాధకు కారణం ఉన్న 4 గొప్ప సత్యాల్లో రెండో ప్రతిపాదన కేంద్రీకృతం లేదా నొప్పిబడి ఉంటుంది. చారిత్రక దాహం కూడా, యూనివర్సల్ పెయిన్ కూడా సంపద మరియు భూభాగం కోసం తృప్తి చెందిన దురాశ యొక్క ఉత్పత్తి కావచ్చు. అంటే యూనివర్సల్ దుఃఖం కూడా ఎట్లా ఉంటుందంటే మీకు ఒకటి భూభాగం కోసం లేకుంటే ఒక సంపద కోసం జరిగే దురాశ అనేది కూడా అర్థం చేసుకోవాలి. దుఃఖం యొక్క వివరణ బౌద్ధ శాస్త్రం యొక్క లక్ష్యం మరియు వ్యక్తిగత నీతి నియమాల ద్వారా సాధించబడుతుంది. బౌద్ధ నీతి ప్రయాణం స్వీయ నియంత్రణ దానికి అత్యున్నత స్థానానికి చేరుకున్నప్పుడు మనకు దారితీస్తుంది. ఇది వ్యక్తిగత బయటపడుతుంది. ఎడతగిన ప్రవాహ ప్రపంచంలో ఇది ఏకైక స్థిరమైన అంశం, విశ్రాంతి స్థితి. ఇది బుద్ధుడు మరియు ఇతర అర్హంతులు మోక్షం పొందినవాడు. అర్హంత్ అంటే మోక్షం పొందినవాడు. అంటే ఈ ఎడతగిన ప్రవాహం నుంచి, అంటే ఇది కంటిన్యూస్ ఫ్లక్స్ నుంచి మనం ఎప్పుడైతే ఒక స్థిత ప్రజ్ఞానికి చేరుకుంటామో, మనం ఎటువంటి ఎమోషన్స్ కాకుండా మనం ఏమంటారంటే అర్హంత్ అంటారు. అది ఆ రకంగా మనిషి చేయడం అనేది అర్హంత్ అంటారు. పరిపూర్ణమైన జీవులు చేరిన ఆనంద స్థితి. ఇది ఒక మనిషి అప్పుడు హ్యాపీగా ఉంటాడు. అంటే ఈ వరల్డ్ అనేది ఒక పర్పెక్చువల్గా మారుతూ ఉంటుందండి. దాంట్లో మనం అర్హంత్గా ఉండడం అనేది మోక్షం పొందినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా బౌద్ధ క్రమంలో చేరినప్పుడు అతను లేదా ఆమె ఏ మతానికి సంబంధం పొందవలసిన అవసరం లేదు. దీక్షా కార్యక్రమం యొక్క ఒక భాగం అతను ఇలా అన్నాడు: కుల నిర్బంధం లేకుండా, హత్యాకాండ మొదలైన పాపపు లేకుండా, ఏదైనా తీవ్రమైన వ్యాధి లేకుండా మరియు వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా ఎవరైనా సన్యాసులలో సభ్యులు కావచ్చు. ఉనికి నుండి వెంటనే నిర్వహణలోకి ప్రవేశిస్తుంది. హక్మన్ అనే అతను ఏమంటాడంటే ఎవరైనా బౌద్ధ క్రమంలో చేరినప్పుడు అతను లేదా ఆమె ఏ మతానికి సభ్యత్వం పొందవలసిన అవసరం లేదు. దీక్షా కార్యక్రమం యొక్క ఒక భాగంలో అతను ఇలా అన్నాడు: కుల నిర్బంధం లేకుండా, హత్యాకాండ మొదలైన పాపం లేకుండా, ఏదైనా తీవ్రమైన వ్యాధి లేకుండా, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండి వాళ్ళు ఇందులో సభ్యులు కావచ్చు అనేది మనకు ఇక బౌద్ధంలో సన్యాసిగా చేయడం చెప్తున్నారు. హీనయాన, మహాయాన మరియు వజ్రాయన బౌద్ధ సుదీర్ఘ చరిత్రలో స్థిరంగా ఉండదు. అసలైన బోధనలో మరియు ప్రారంభ సమాజం ఏర్పడిన తర్వాత శతాబ్దాలలో ఇది జరిగింది. బౌద్ధం యొక్క క్షీణత ఇది రకరకాల కారణాలతో శంకరాచార్యుడు చెప్పిన విధంగా ఆయన చేయడం వల్ల ఇది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఇక్కడితో ఈ పాఠాన్ని మనం ముగిద్దాం. మరొక పాఠంలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు. నమస్కారం.